మొన్న జరిగినటువంటి వారి యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దానికి ఒక నిదర్శనం. పచ్చి అబద్ధాలు. ఒకానొక సందర్భంలోనైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని నేనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఒప్పించి మెప్పించి ఆపించిన అని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు. ఇదే సభలో, నిండు సభలో రికార్డు ఉన్నది. ఇంకొక అంశం వచ్చి ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతున్నదో నేనే ఆంధ్రప్రదేశ్తో మాట్లాడొప్పించింది దాన్ని ఇచ్చినటువంటి యొక్క స్టేట్మెంట్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపింది రేవంత్ రెడ్డి గారు చెప్పినందుకు కాదు, ఇది గత ప్రభుత్వంలోనే 2020లోనే అప్పుడున్నటువంటి ప్రభుత్వాల్లో కేసీఆర్ గారు న్యాయపూర్ణం చేసేందుకే ఆగిందని చెప్పి స్పష్టంగా వారి యొక్క ఖండన చూశాం. ముఖ్యమంత్రి గారు తల ఎక్కడ పెట్టుకుంటారు, రేవంత్ గారు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు, ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. రెండో అంశం, చాలా స్పష్టంగా లిఖిత పూర్వకంగా ఉన్నటువంటి అపెక్స్ కౌన్సిల్ లో జరిగినటువంటి 2 మీటింగ్లని వక్రీకరిస్తూ తనకు ఉపన్యాసం కొనసాగించినాడు. దాంట్లో చాలా క్లియర్ గా మినిట్స్ లో రికార్డ్ అయినటువంటి స్టేట్మెంట్ అన్నిటిని కూడా కిందిది మీదికి పైంది కిందికి చెప్పి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినాడు.